రాష్ట్రంలో కొన్ని ప్రధానమైన సమస్యలు ఉండిపోతున్నాయి సార్. చేనేత కార్మికులు కావచ్చు, రైతుల సమస్య కావచ్చు, ఇళ్ల సమస్య, ప్రధానంగా జగనన్న కాలనీల పేరుతో చేసిన దగా మీద ప్రత్యేకించి డిబేట్ నడవాల్సిన అవసరం సార్. దానికి 4-5 ఇష్యూస్ స్టేట్కి సంబంధించిన చర్చించండి సార్. ఇక్కడ టిట్కో ఇళ్లకు సంబంధించి సుబ్బిపెళ్లి వెంకి చౌక అంట సార్. సుబ్బిపెళ్లి వెంకి చౌకలాగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి సాగుకొట్టేసిపోయింది. నేను అడుగుతున్న మంత్రి గారిని, అక్కడ ఏదైనా టిట్కో ఇళ్ల దగ్గర కాలనీల్లో పాములు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చారా? నాగుపాములు లేదా తాజు పాములే కాకుండా పెద్ద పెద్ద కొండ నాగులకి ఏమైనా అనుమతి ఇచ్చారా అని అడుగుతా ఉన్నా. మొన్న మా రాజమహేంద్రంలో 6,200 ఇళ్ళు శాంక్షన్ అయింది సార్. నిర్మాణం అయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయలేదు. ట్యాంకు సక్కుల మధ్యలో ఆగిపోయింది, నీళ్ళు ఎవరు. అవాంఛిత శక్తులన్నీ ప్రవేశిస్తూ ఉన్నాయి అక్కడ. నేను అడుగుతా ఉన్నా, వాళ్ళు ఏమైంది? బ్యాంకు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అప్పు తీసుకున్నారు వీళ్ళ మీద తాకట్టు పెట్టి. ప్రధాన సమస్య ఏంటంటే ఒకేసారి 4 లక్షలు 3 లక్షలు అప్పు తీసుకెళ్ళిపోవడంలో ఇన్స్టాల్మెంట్ మీద కట్టుకొచ్చిన పేదవాడి దగ్గరికి వచ్చి బ్యాంకులు నేను తాళాలు వేస్తున్నాయి సార్. విష్ణుకుమార్ రాజు గారు మా ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు. ఇళ్ల చుట్టూ 100 మంది వస్తూ ఉన్నారు. ఒక ప్రధానమైన ప్రాజెక్టు, ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అది చంద్రబాబు గారి ఉద్దేశంలో. దాన్ని సక్రమంగా నిర్వర్తించాల్సిన అవసరం. నేను అడుగుతున్న మంత్రి గారిని, స్పెషల్గా మీరు కూర్చొని దాని మీద చర్చించి, ముఖ్యమంత్రి గారితో చర్చించి వితిన్ లిమిట్ టైంలో కంప్లీట్ చేసి ఇళ్లలోకి వెళ్ళేలాగా చేయండి. 2.5 లక్షల మందిలో కనీసం 50,000 మంది కూడా ఇళ్లలో లేరు సార్. వేల కోట్ల రూపాయలు వృధా అయిపోతున్నాయి. నేను అడుగుతున్నా మంత్రి గారిని, దీని మీద దృష్టి సారించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అర్జెంటుగా చేసి, పాములు భయంకరమైన పాములు, నేను వెళ్ళాను సార్. నేను పారిపోయి వచ్చేసాను అక్కడి నుంచి. కొండ చిలువలు, తాజుపాములు కాలనీల్లో. ఇది ఎంత భయానక పరిస్థితి. ఒకటి, బ్యాంకులని అర్జెంటుగా మీరు ఇమీడియట్గా తాళాలు లేకుండా ఆపండి సార్. జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళిన అప్పుకి వీళ్ళు బాధ్యతలు అయిపోతున్నారు. నెలవారీ కట్టుకోవాల్సిన ఇన్స్టాల్మెంట్ ఒకేసారి 4 లక్షలు 3 లక్షలు కట్టమంటే వాళ్ళు దివాళా తీసే పేదవాడు మనం ఉన్నవాళ్ళకి ఇవ్వాల. దయచేసి దీన్ని గమనంలోకి తీసుకోవాలని మంత్రి గారిని కోరుతూ, తమకి నేను చెప్పిన 4-5 వాటి మీద స్పెషల్ డిబేట్ పెట్టించారు, ప్రత్యేక డిబేట్ అవకాశం కల్పించారు. నేను కూడా రిక్వెస్ట్ చేసేది ఇంపార్టెంట్ సబ్జెక్టు కేటాయింపు చేయండి సార్. హాఫ్ అన్ అవర్ డిస్కషన్ పెట్టండి, అందరూ మాట్లాడే అవకాశం వస్తుంది. రామకృష్ణ బాబు గారు.